హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే నేను మా బాల్కనీలోకి వచ్చి పక్షులకి ఫుడ్ వేస్తానండి. పక్షులు తినేటప్పుడు వీడియో తీశాను. ఈ వీడియో మధ్యలో అది కనబడుతుంది, తర్వాత చూపిస్తాను. అలాగే ఎర్లీ మార్నింగ్ నేను పిల్లలకి ఆమ్లెట్ వేస్తున్నాను, చీజ్ ఆమ్లెట్. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి సన్నగా తరిగిన ఒక 2 స్పూన్లు ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ చిన్న క్యూబ్ మోజరెల్లా చీజ్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొన్ని, అన్నీ సింగిల్ ఆమ్లెట్కి సరిపడా నేను చూపిస్తున్నా. ధనియాల పౌడర్ కొద్దిగా, ఆరిగానో సీజనింగ్ కొంచెం, అలాగే పెప్పర్ పౌడర్, సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. చిటికెడే యూస్ చేయాలి సాల్ట్, ఎందుకంటే చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఎప్పుడు వేసే సాల్ట్ కంటే కొంచెం తగ్గించి వేయాలి. ప్యాన్ తీసుకునేటప్పుడు ఇలాంటి చిన్న ప్యాన్, ఆమ్లెట్కి సరిపడా ప్యాన్ అయితే బాగుంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్ పగలగొట్టాలన్నమాట. ఇది అందరికీ తెలిసిందే కానీ క్యాజువల్గా చెప్తున్నాను. ఎగ్ ఒకటి నేను వేస్తున్నాను. పెద్ద పెనం మీద వేస్తే స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి నేను చిన్నది తీసుకున్నాను. చిన్నదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. సొన వచ్చి మధ్యలో ఉండాలి. సొన చివర ఉండకుండా మధ్యలో ఉంటే బాగుంటుంది అన్నమాట. మధ్యలో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మంట సన్న సగ మీద పెట్టాలి. ఇప్పుడు డెకరేట్ చేసుకునే టైం. ఫస్ట్ ఆనియన్స్ ఎల్లో సొన మీద వేయాలన్నమాట. ఎల్లో సొన ఎక్కువగా పిల్లలు తినరు కాబట్టి దాని మీద డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు పిల్లలకి నేను ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటానండి. ఇవి చిల్లీ ఫ్లేక్స్. కారం కంటే చిల్లీ ఫ్లేక్స్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను ఎక్కువ చిల్లీ ఫ్లేక్సే వాడతాను కారం కంటే ఆమ్లెట్లో. అలాగే పెప్పర్ కూడా వేయాలి. పెప్పర్ పౌడర్ చేసి వేస్తున్నాను నేను. చీజ్ తురుము వేస్తున్నానండి. సన్నగా తురుముకోవాలి. మోజరెల్లా చీజ్ ఇది. మోజరెల్లా చీజ్ అయితేనే బాగుంటుంది, సాగుతుంది తినేటప్పుడు. పిజ్జాలో యూస్ చేస్తాం కదా అది. ఈ చిన్ని క్యూబ్ సరిపోద్ది కరెక్ట్గా. ఈ ఆమ్లెట్ వేడివేడిగానే తినాలి. చల్లారిన తర్వాత తింటే మోజరెల్లా చీజ్ గట్టిగా అయిపోతుంది. మోజరెల్లా చీజ్ సాగుతున్న టైంలోనే తింటూ ఉంటే బాగుంటుంది. ధనియాల పౌడర్ కొద్దిగా వేయాలి. ధనియా పౌడర్ ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాను ఒక డబ్బాలో నేను. ఆరిగానో సీజనింగ్ కొంచెం వేయాలి. నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, చాలా తక్కువ వేసుకుంటున్నాను. వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది, వేసుకున్నా బాగానే ఉంటుంది. చాలా తక్కువ వాడితే మంచిది మాట సాల్ట్. అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర. ఇవన్నీ ఇలా వేసి మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇంతసేపు అయింది కదా మాడిపోద్దేమో అని అనుకోవచ్చు, కానీ నేను చాలా సన్న మంటలో పెట్టాను కాబట్టి అది మాడదు. చక్కగా ఇంకో 5 నిమిషాలు కుక్ అవుతుంది. 5 నిమిషాల్లో మూత తీసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హాఫ్ కుక్కే అవ్వాలి ఎల్లో సొన, అప్పుడు బాగుంటుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేద్దాం. ఇదిగోండి, దీన్ని చూస్తే తినకుండా ఎవరైనా ఉండగలరా అసలు? పిల్లలు శుభ్రంగా లాగించేస్తారు. ఇప్పుడు మా అబ్బాయికి తీసుకెళ్ళి ఇస్తాను ఈ ఆమ్లెట్. ఏం చెప్తాడో చూస్తాను, వాడికి నచ్చిందా లేదా అనేది. ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. వాడికి అన్ని వెరైటీలు కావాలి. సో ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను నేను.
బాగుంది. మామూలు ఆమ్లెట్ బాగుంటుందా, ఇది బాగుంటుందా? ఇదే బాగుంటుందమ్మా. అమ్మ నువ్వు విచిత్ర వంటలు అనే ఛానల్ ఓపెన్ చేయి. ఇలాంటివి పెట్టు. ఈ ఆమ్లెట్ ఖచ్చితంగా ఒకటైతే మాత్రం సరిపోదు, 2-3 లాగించేస్తారు పిల్లలు. హాఫ్ బాయిల్డ్ అయిందా ఎగ్? ఫుల్ బాయిల్ అయిందా? హాఫ్ బాయిల్ కదా, అలా తింటేనే బాగుంటుంది. పక్షులకి ఫుడ్ వేసి చాలాసేపు అయింది. సో నేను కెమెరా పెట్టాను అక్కడ, చూద్దాం పక్షులు ఎలా వచ్చి తిన్నాయి అనేది. నెక్స్ట్ నేను దగ్గరలో ఉన్న హ్యాండీక్రాఫ్ట్ షాపింగ్కి వెళ్తున్నాను. మాల్లో పెట్టారన్నమాట, దానికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని. మిస్ అవ్వకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వచ్చి తినడం అంతా అయిపోయిన తర్వాత కింద షాప్స్ ఉన్నాయి, హ్యాండీక్రాఫ్ట్ షాప్స్ మాట ఇవన్నీ. ఈ షాప్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము కిందకెళ్ళి. నేను మీకు ఒక్కొక్క ఐటెం చూపిస్తాను, చాలా ఉన్నాయి, నేను మ్యాక్సిమం కొన్నే కవర్ చేయగలిగాను. ఇవి సిరామిక్ ప్లేట్స్ అండి, పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి, ఆమ్లెట్ వేసి పెట్టడానికి బాగుంటాయి ఇవి. అలాగే వండినవి డెకరేట్ చేసుకోవడానికి ఈ ప్లేట్స్ బాగుంటాయి. ఇవి క్లాక్స్, ఇవి సీడీల మీద తయారు చేశారు, బ్యాక్ సైడ్ సీడీ మాట, ఇవన్నీ సీడీస్తో చేశారు. హ్యాండీక్రాఫ్ట్ బజార్ కదా, సో ఇవి ఊళ్ళు చేత్తో అల్లినవే, ఇవన్నీ చేత్తో చేసినవే. ఇవి పక్షుల్ని పెంచుకోవడానికి, పక్షులకి ఫీడింగ్ లోపల ఉందన్నమాట. ఇవేంటో డిఫరెంట్గా ఉన్నాయండి, కింద స్టోన్ వచ్చింది, గాలికి అవి తిరుగుతూ ఉన్నాయన్నమాట. బాగుంది ఇది కూడా చూడటానికి. ఇవి కాఫీ టైప్లా ఉంది ఇవన్నీ. ఇవి వుడ్ మీద పెయింటింగ్స్ మాట. ఇవి మ్యాగ్నెట్ ఉంటుంది వెనకాల, ఫ్రిడ్జ్కి స్టిక్ చేసుకోవడానికి మాట. ఇలాంటివి చిన్న చిన్నవి పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇవి పిల్లలకి కుక్కలకి ఫుడ్ వేసే బౌల్స్, అవి క్యాండిల్స్, ఇవి మ్యారేజ్ డే గిఫ్ట్గా ఇవ్వడానికి బాగుంటుంది. ఇవి ముత్యాలతో లాకెట్స్ మాట.
ఇవన్నీ చిప్స్ ప్యాకెట్లు అండి. చాక్లెట్ ర్యాపర్స్, చిప్స్ ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయి కదా! నీట్‌గా తయారు చేశారు. పైన కవర్ ఏసి, జిప్ వేసి పౌచెస్ లాగా తయారు చేశారన్నమాట. వేస్ట్ అవ్వకుండా బావుంది. డైరీ మిల్క్ ఇది. డైరీ మిల్క్‌లో బోలెడు ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. ఇవి ఏదో చెక్కతో చేశారండి. బావున్నాయి ఇవి కూడా. క్యాండిల్ హోల్డర్స్. బోలెడు వెరైటీలున్నాయి. బోలెడు రకాలున్నాయి. వుడ్‌తో చేసిన పెన్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఏవో బాక్సులున్నాయి. కుంకుమ బర్ణాల్లాగా బాక్సులు చిన్న చిన్నవి. ఇది మ్యూజిక్ బాక్స్ అండి. భలే మ్యూజిక్ వస్తుంది. లోపల ఇలా ఉంది. ఓపెన్ చేస్తే మంచిగా వస్తుంది సౌండ్. ఇవన్నీ అగరబత్తీలండి. ఇవన్నీ మ్యాక్సిమం ఇండియా నుంచి వస్తాయంట. ఇక్కడ వాళ్ళు ఇవి బెడ్రూమ్‌లో మంచి స్మెల్ కోసం వెలిగించి ఉంచుకుంటారన్నమాట. వీటిలో ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇదిగోండి ధూపం వేసుకుంటాం కదా మనం ఇవి. టీ ట్రీ ఆయిల్, లెమన్ గ్రాస్, ఇంకా వైట్ రోజ్ అంట, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మామూలే. ఇవి మనకి ఎక్కడైనా దొరికేవే. చేత్తో చేసినవి మాట ఇవన్నీ. ఇవి సోప్స్ అండి. సౌత్ ఆఫ్రికాలో న్యాచురల్‌గా దొరికే వాటితో చేత్తో చేసిన సోప్స్. ఇవి కాస్ట్‌లీగా ఉంటాయి. ప్రైస్ కూడా కాస్ట్ ఎక్కువ. కోకా అంట. ఆ ఐటెమ్‌తో తయారు చేసినట్టున్నారు మేబీ. క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా క్యాండీస్. మన సైడ్ కూడా ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్ బజార్ ఉంటుంది కదా! ఆ టైప్‌లో ఉందన్నమాట. ఇవి సోప్స్ అండి. ఇవి కూడా బాత్ బాంబ్స్ అంట. టబ్ బాత్ చేసినప్పుడు వేసుకునేవి. మంచి స్మెల్ కూడా వస్తాయి ఇవి. మదర్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇవి. బాగున్నాయి ఇవి కూడా. ఇవి హ్యాండ్‌మేడ్ చాక్లెట్స్ అండి. ఇవన్నీ చాక్లెట్స్ మాట. నెక్స్ట్ ఇవి ముగ్గు కలర్స్ లాగా కనిపించాయండి నాకు. తీరా చూస్తే హెయిర్ కలర్స్ అంట. ఇలా కూడా ఉంటాయా హెయిర్ కలర్స్ అనిపించింది. న్యాచురల్ హెయిర్ కలర్స్ అంట. దీంట్లో కెమికల్స్ ఏమీ లేకుండా తయారు చేశారు. ఇవన్నీ జామ్స్, సాసెస్ ఇవి. న్యాచురల్‌గా కెమికల్స్ లేకుండా చేసిన సాసెస్. సౌత్ ఆఫ్రికా స్పెషల్ మాట అవన్నీ. ఇవి మ్యాక్రమీ తాళ్ళతో అల్లారు. చేత్తో అల్లినవి. ఇటుపక్క మినియేచర్ సెట్ ఉందండి. బెడ్రూమ్ సెట్, కిచెన్ సెట్, మళ్ళీ బాత్రూమ్ సెట్ అంతా పిల్లలు ఆడుకోవడానికి మాట. షోకేస్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ వుడ్‌తో చేశారు. ప్లాస్టిక్‌వి కావు. ఎంత చక్కగా చేశారో. సింక్, అవెన్, స్టవ్, వాషింగ్ మెషిన్, డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఉంది. బాగున్నాయి చిన్న చిన్నవి. ఇదండి ఈరోజు నేను తీసిన ఒక షార్ట్ వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.